రైట్, మాల్ రెడీగా ఉన్నారు. వివిధ దశలుగా, వివిధ రూపాలుగా, వివిధ రకరకాలుగా వర్ణించడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి అన్నమాట. ఇందు మూలంగా చెప్పండి. ఇందు మూలంగా గుండెల మీద చేసుకొని అన్ని నిజాలే చెప్తాను. పెళ్లి తర్వాత మొదలు పెట్టినట్టు అబద్ధాలు చెప్పను. ఇది కొంచెం కష్టం. ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ఘోరం జరిగి? 18 సంవత్సరాలు. అచ్చా, 18 సంవత్సరాల క్రితం మనం టైం మిషన్ లోకి వెళ్ళిపోయాం అప్పటికి. సో మీరు అప్పుడు పెళ్లి కోసం కలలు కంటున్నారు. పెళ్లి చూపులు వస్తాయి, ఎలా ఉంటాయి, ఏ హీరోలా ఉంటాడు, ఎలా ఉండేది అప్పుడు? 18 years బ్యాక్ అంటే ఫోన్ లేవు కదా? ఫోన్లు అంటే ఫోన్ ఉన్నట్టు ల్యాండ్ లైన్ ఉంది. ఏం చదువుకున్నారు అప్పుడు? నేను MBA చేశాను. సో ఎలా ఉండేది అప్పుడు మీకు? పెళ్ళంటే ఎలా? పెళ్ళంటే 100 ఏళ్ల పంట. పెళ్ళంటే పందేళ్ళు, సందళ్ళు, తప్పట్లు, వస్తారు బక్కరాలు. బావగారి పేరేంటి? వెంకట నరసింహారావు. వెంకీ అంటాం. వెంకీ, యూ కెన్ కాల్ హిమ్. వెంకీ బావ వచ్చినప్పుడు మీరు ఎన్ని వావులేసారు చూడగానే? వావ్. ఈ 18 సంవత్సరాల్లో వెంకీ బావ ఎప్పుడన్నా అన్నాడా, మా అమ్మ చేసిన అన్యాయానికి నేను బలయ్యాను, మా అమ్మ బానే ఉంది అని? ఎప్పుడు అలా రిగ్రెట్ అయితే లేదు. బయట చెప్పుకోలేదు మొత్తానికి. బయటకు చెప్పుకున్నా చెప్పుకోపోయినా ఒకటే. మళ్ళీ ఇదేంటి, చెప్పుకోపోయినా ఒకటే అంటే చెప్పుకున్నాడా, చెప్పుకోలేదా? చెప్పుకోవలసిన సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. సిస్టర్, నాకు అర్థమైంది, నువ్వు చెప్పుకోనివ్వలేదు. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. జాగ్రత్తగా ఉండండి, మనం టంగ్ ట్విస్టర్ కి వెళ్దాం. ఆకాశంలో ఎగురుతాయి ఫ్లైట్లు, యాక్షన్ సినిమాలో ఉంటాయి ఫైట్లు, తొందరగా వెళ్తే దొరుకుతాయి సీట్లు, కార్నర్ సీట్ కోసం లవర్స్ పాట్లు. ఆకాశంలో ఎగురుతాయి ఫ్లైట్లు. ఇప్పుడు మనకి అల్లుడు ఫ్లైట్ లోంచి వచ్చినోడు కావాలా, ఇక్కడ ఉన్నవాడు ఓకేనా? ఎక్కడి నుంచైనా ఓకే. అయితే ఫ్లైట్ లో NRI అల్లుడు రావాలి. అప్పుడు మా సిస్టర్ వెళ్తాది చుడీదార్ వేసుకొని. నేను US వెళ్ళి వచ్చాను అన్నయ్య. సరిపోయారు ఇద్దరును. సరే చెప్పు, ఇప్పుడు చెప్పు. ఆకాశంలో ఎగురుతాయి ఫ్లైట్లు, దడదడా చేస్తారు ఫైట్లు. అబ్బో, నువ్వు లవర్లు చేస్తారు ఫీట్లు. కాదు, నువ్వు ఈ దారుణం చూసారా? లవర్స్ చేస్తారు ఫీట్లు అంటే ఇప్పుడు ఆ ఫీట్లు ఏంటని నేను ఏదో చెప్పాను కదా, ట్రై చేశాను, దగ్గర వరకు వచ్చాను కదా. నువ్వు ఏ సినిమాలో లవర్స్ ఫీట్లు చేసుకోవడం చూసావు? ఓ బోల్డ్ సినిమాలు చూడట్లేదంట అన్నయ్య. సినిమాలో కాదు, సినిమా పక్కన కార్నర్ సీట్లో ఏమైనా చూస్తున్నావా? మరి చూడమా చెప్పండి. ఇది మరి ఓయమ్మా అంటే అలాగా నిజాలే చెప్పమన్నారు కదా. ఓకే, అలా నిజాలు జరిగాయి కాబట్టి మీరు ఎటు వెళ్ళండి, మీరు ఎటు రండి. ఏం పేరండి? సరళ. ఏం చేస్తాడు బావా? సాఫ్ట్వేర్. చందానగర్ మొత్తం సాఫ్ట్వేర్ తో నిండిపోయిందండి బాబా. అంతా వర్క్ ఫ్రమ్ హోమే. ఏ ఇంట్లో చూసినా బావలు వర్క్. అసలు ఇక్కడ పని మనుషులు ఉంటారు కదా అసలు? ఏంటిది మాకేంటిది అంటున్నాను. పెద్ద పాలేరు బాగుండగా ఇంకెందుకు పని మనుషులు ఉన్నారు. సో ఎన్ని సంవత్సరాలైంది బావని జైల్లో పెట్టి? 20 years. అరే అక్కడ 18 years అంటేనే ఆ వావ్ అన్నా, నువ్వు ఇంక 20 years అంటే జస్ట్ 2 years లా ఉంది. 20 years. పిల్లలు? 2 అమ్మాయిలు. లవ్ అరేంజ్డా? నాది మేనరికం, మా బావనే. అచ్చా, పెళ్లికి ముందు ఎలా ఉండేది? పెళ్లికి ముందు బాగుండేది. అంటే బాగుండేది అంటే ఏంటి? ఆ బావాడు మాకు చెప్తే మేము కూడా బాగుండేది, బాగుంది అంటాం. అంటే మా కజిన్స్ అందరూ మీ బావ అని నన్ను వెక్కిరించేవారు, ఆట పట్టించేవారు. బాగా పెళ్లికి ముందే నన్ను బాగా ఆడుకునేవారు. అంటే వాళ్ళకి తెలిసి మీ ఇద్దరికి పెళ్లి అవుతుంది చిన్నప్పటి నుంచి అనుకున్నారు. అచ్చా, మా బావకు పక్క అమ్మాయిని చూడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదండి. ఎంత దారుణం. అతనిది లవ్, నాది అరేంజ్డ్, తెలుసా? ఏం పేరు బావ పేరు? శేషాచలం. సరే, జాగ్రత్తగా వినండి. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, ముందర కాళ్ళ బంధం, మొగుడు ముఖాన దూపం. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం. హనీమూన్ ఎక్కడ? ఢిల్లీ, షిమ్లా. అబ్బాయిలకి ఏమనిపిస్తుంది అంటే 4 రోజులు ఏంటి హనీమూన్, 40 రోజులు అయితే బాగుంటుందని తిప్పుతూ పరసకాళి అయితే తిరుగుతూనే ఉంటారు. ఇంకా బావ అయితే ఇంకా దారుణం తిరుగుతూ ఉంటాడు అనుకో. రెడీ, స్టార్ట్. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, ముందర కాళ్ళ బంధం. అసలు లైన్ అక్కడే ఉంది, మొగుడు మొహాన దూపం. మరి స్టార్టింగ్ ఫాస్ట్ గా. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, ముందర కాళ్ళ బంధం, నీ మొహానికే ధూపం. మొగుడేడి? ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, మొగుడు మీద ముందర కాళ్ళ బంధం, మొగుడు మీద ధూపం. మొహం మొగుడు మొహం మీద ధూపం. యాక్చువల్లీ ఇది పాటలో ఉంది, మీరు డాన్స్ చేస్తూ చెప్పాలి. అబ్బా లేదు. రెడీ 3, 2, 1 యాక్షన్. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, ముందర కాళ్ళ బంధం, మొగుడు మొహం మీద. మనం అందరం కోరస్ డాన్సర్ వేయాలి. పాడు మళ్ళీ. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, ముందర కాళ్ళ బంధం, మొగుడు మీద ధూపం.
సూపర్. ఏం పేరండి? అనుప్రియ. బావగారు ఎప్పుడన్నా చెప్తారా అను నన్ను ఏమన్నా అను? లేదు, నాకు అను అని పిల్లరు. పిల్లరా ఏమని పిలుస్తారు? నిక్ నేమ్ ఏంటది? పపీనా. పపీనా. పాపా పీపీ పోపో. పప్స్ అంటారు. ఏ ఆయనకి పాగుడింతం అంటే బాగా ఇష్టమా? లేదు, మామూలుగా అయితే అమ్మ అంటారు. ఎన్ని సంవత్సరాలు? 15 ఇయర్స్. లవ్ అప్పట్లో అరేంజ్. అంటే ప్రేమ లేదు అని ఎలా అంటారండి? పెళ్లి తర్వాత లవ్ అని ఇప్పట్లో. సో ఇప్పుడు డైరెక్ట్ గా మనం వెళ్ళిపోదాం అక్కడికి. 15 ఇయర్స్ బ్యాక్ ఇంకా మీకు మన పపినగర్ దొరకలా. సో అప్పుడు ఎలా ఉండేది? అంటే ఎలా వస్తాడు పెళ్లి గురించి మీ ఊహ ఎలా ఉండేది? ఊహ అంటే మా మాయ గారు, మా హస్బెండ్ అంటే మా డాడీ ఫ్రెండ్స్ అన్నమాట. అచ్చా, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ కూతురు ఫ్రెండ్స్ కొడుకుని యప్ యప్. పెళ్ళయిన తర్వాత అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడంటే, చిచ్చి ఆ కళ అనవసరంగా అన్నాను కదా అంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. నో. సరే, ఎలా ఉండేది ఊహ? అంటే బానే ఉండేది. ఇంకేటి ఎలా మాట్లాడుకుంటూ అంటే ఇలా అంటే హస్బెండ్ అలా ఏం లేదు. ప్రభాస్ లాగా అంత వద్దులే, ప్రభాస్ లాగే హైట్ పర్వాలేదు. సరే పాప్స్ గారు జాగ్రత్తగా వినండి. ఆకాశంలో ఫ్లైట్లు, యాక్షన్ సినిమాలో ఉంటాయి ఫైట్లు, తొందరగా వెళ్తే దొరుకుతాయి సీట్లు, కార్నర్ సీట్ కోసం లవర్ స్పాట్లు. ఆకాశంలో వెళ్తున్నాయి ఫ్లైట్లు, బేగా వెళ్తే దొరుకుతాయి సీట్లు. బేగా వెళ్తే ఆకాశంలో వెళ్తున్నాయి ఫ్లైట్లు, తొందరగా వెళ్తే దొరుకుతాయి సీట్లు, యాక్షన్ సినిమాలో ఉంటాయి ఫైట్లు, కార్నర్ సీట్ లో లవర్స్ హార్ట్స్, ఏదో అట్లా గొడవ ఇంకా పాప్స్. ఓకే, సూపర్, గట్టిగా చప్పట్లు. కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్రైట్, చూసారు కదా మా వాళ్ళు పెళ్లి అంటే ఏమంటున్నారో. మరి షో చూసిన తర్వాత అయినా అబ్బాయిలు అర్థం చేసుకోండి, పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది మీరే అమ్మో చేసుకోండి. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోతే ఒకలా ఉండేది, కానీ ఇక మీద పెళ్లి చేసుకోలేదు అనుకో ఈడు ఎందుకు పని చేయడం, అందుకే చేసుకోవట్లేదు అంటారు. ఈ బాధల కంటే ఆ బాధల కంటే ఈ బాధల బెస్ట్. మీరు కానివ్వండి. చలో మరి ఇదే హుషారుతో ఇదే ఎంటర్టైన్మెంట్ తో వెళ్ళిపోదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్నాం గాజులు గల్లు మన్నవి అనే ఆట. ఎలా ఆడాలంటే ఒకేసారి ఇద్దరు ఆడతారు, ఎవరు ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారు అనేది ఇక్కడ టార్గెట్ అన్నమాట. సో ఇటువైపు 11 ఇటువైపు 11, 11 గాజులు ఉన్నాయి, 2 డిఫరెంట్ కలర్స్ లో. సో మీరు ఇది నోట్లో పెట్టుకొని అలా కింద పడితే పాయింట్ పోద్ది, అందులో పడితే పాయింట్ వస్తుంది.